ఈరోజు అనంతాద్రి గుట్ట మీద స్వయంభూ సేవాలాల్ మహారాజ్ వెలిసిన సందర్భంగా గత 2009 నుంచి మా గిరిజన బిడ్డలకు, మా కుటుంబ సభ్యులకు, మా లంబాడి బిడ్డలకు, నాయకులకి, అధికారులకు, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులో ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. గతంలో గత పాలకులు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరూ గుర్తించలేదు. ఇవాళ పవిత్రమైన రంజాన్ కావచ్చు, ఇవాళ అట్లాగే యేసు ప్రభు, మన క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కావచ్చు, అన్ని పండుగలు ఇవాళ జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా గుర్తించి వాళ్ళు సంబరాలు చేసుకోవాలి, ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవాలని గుర్తించింది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. నేను స్వయాన నా డబ్బులు ఖర్చు పెట్టి భూమి తీసుకోవడం జరిగింది. నా సొంత ఖర్చులతో టెంపుల్ కట్టిస్తున్నా. ఎందుకంటే జాతికి గుత్తి దగ్గర ఉంది, అనంతరాం డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన బిడ్డలు కలిగి ఉన్న డిస్టిక్ మానుకోట జిల్లా. సో ఇక్కడ ఒక మంచి టెంపుల్ నిర్మాణం చేయాలని ఒక ఉద్దేశంతో నేను స్వయాన 10 సంవత్సరాల నుంచి కడుతున్నా. అలాగే భక్తులు ఉండడానికి, కొంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సాధువులు ఉండడానికి ఎంతో శ్రమతో కట్టిస్తున్న. దీనికి కావాలని చెప్పి పోయిన సంవత్సరం కూడా రాద్ధాంతం చేశారు. ఈ సంవత్సరం రేపు ఎల్లుండి సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉంది. కొంతమంది కుల పెద్దలకు, జాతి బిడ్డలను పిలిపించి దీన్ని సందర్శించి రేపు ఎల్లుండి ఎలా చేద్దామని చెప్పేసి నేను వచ్చిన సందర్భంలో మొత్తం గుట్ట కాలుతుండే, నిప్పు పెట్టారు ఎవరో. వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఫైర్ స్టేషన్ డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది, మా జాతి బిడ్డలకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ ఇంజన్ ఇచ్చి మొత్తం ఇప్పుడే ఆర్పుతున్నారు. మన మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. సో నేను స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి గుడుల మీద, శవాల మీద రాజకీయాలు చేయకండి. మీ వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చేశారో వాళ్ళని అరికట్టండి. ఇది పండుగ, ఇది మన జాతి పండుగ. సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మనకు ధర్మ మార్గంలో నడవండి, సత్యాన్ని పలకండి, తాగకండి, తినకండి, ఘోరంగా ఇలాంటి పనులు చేయకండి, మంచి నీతి నిజాయితీతో బ్రతకండి అని చెప్పేసి చెప్పిన మహావీరుడు సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. నీతి నిజాయితీగా బ్రతకండి అని చెప్పిన ఆ మహారాజ్ జయంతి రోజు ఇలా నిప్పు పెట్టడం, గుడి దగ్గర నిప్పు పెట్టడం, దీన్ని కావాలని చెప్పి రాద్ధాంతం చేయడం, కొంతమంది దూడంగులు, మీకు లేకపోవచ్చు కానీ మీకు నాకు మధ్యన ఏదో కావాలని చేయడం కొంతమంది చేస్తున్నాను. దీన్ని అరికట్టవలసిన బాధ్యత డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు కానీ అధికారులపైన ఉన్నది, మీ పైన ఉన్నది అని చెప్పేసి నేను కోరుతున్నాను. కాదు దీన్ని రెచ్చగొట్టి ఏదో చేయాలని చెప్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. రెచ్చిపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేది, దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి రేపు ఎల్లుండి ఈ సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జరగబోయే జయంతిని నా జాతి బిడ్డలు అయితే ప్రతి సంవత్సరం మనం చేస్తామో అదే పద్ధతిలో వచ్చి పాల్గొని, మా అక్క చెల్లెలు, అవ్వలు, తల్లులు, సంఘాలు అందరూ వచ్చి ఈ మహనీయుని సత్ శ్రీ సేవాలాల్ జయంతిని ఘనంగా జరపాలి, విజయవంతం చేయాలని చెప్పేసి నేను వేడుకుంటున్నా. దీనిపైన ఎవరైతే నిప్పంటించారో వాళ్ళపైన అధికారులు తగిన చర్య తీసుకొని వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఫిబ్రవరి 15వ తారీఖున జరిగే సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి లంబాడి బిడ్డల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇదేదో ఆయన సొంత ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్న తీరైతే చాలా బాధాకరం. ఈ జిల్లాలో ఉన్న ప్రతి లంబాడి బిడ్డకు ఈ యొక్క భూమి మీద హక్కు ఉన్నది, ఈ గుడి మీద హక్కు ఉన్నది. ప్రతి లంబాడి బిడ్డ కూడా ఇక్కడ అర్హుడే. కాబట్టి మేమంతా అందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లంబాడి బిడ్డ రేపు జరగబోయే సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరియు రేపు ఇక్కడ గుడి నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఈ యొక్క ప్రాంతాన్ని ప్రతి లంబాడి బిడ్డకు చెందే విధంగా కూడా అందరూ కూడా చేయి కలిపి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారి ఆధ్వర్యంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.